మై రీఛార్జ్ ఆయుర్వేద మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను మీకు మై రీఛార్జ్ యాప్ నుంచి మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ రీఛార్జ్లోకి వెళ్ళి ఏ నెంబర్ నుంచి అయితే రీఛార్జ్ చేయాలో ఆ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ప్లాన్ చూజ్ చేసుకున్నాను. చూజ్ చేసుకున్నప్పుడు ప్లాన్లోకి వెళ్తే మనకు టీడీఎస్ అవన్నీ ట్యాక్సీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఎంత అమౌంట్ వస్తుందో చూపించింది. దీన్ని ఇప్పుడు మనం యాప్లో రీఛార్జ్ యాప్ మై రీఛార్జ్ యాప్లోకి వెళ్ళి రీఛార్జ్ దాంట్లోకి వెళ్ళి నెంబర్ అనేది చూజ్ చేశాను. దాని తర్వాత మొబైల్ ఆపరేటర్ అది ఏ సిమ్ అయితే ఆ సిమ్కి సంబంధించి జియో ప్రీపెయిడ్ అండి. జియో ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ కొట్టిన తర్వాత అమౌంట్ అక్కడ మనకు చూపించింది కదా 349 రూపీస్ రీఛార్జ్ అమౌంట్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేశానండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకేమవుతుంది అంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడ నేను ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టిన వెంటనే మనకు అది సక్సెస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ట్రాన్సాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ విత్ ఇన్ ట్రాన్సాక్షన్ ఐడి అంటే మనకు ఆ రీఛార్జ్ అనేది కంప్లీట్ అయింది. ఈ రీఛార్జ్ అనేది కంప్లీట్ అయిందా లేదా అని చూసుకోవాలంటే మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్లో చూద్దాం చూడండి. మై రీఛార్జ్ ఆయుర్వేద నుంచి మనకు అమౌంట్ అనేది కట్ అయినట్టుగా 345.51 హ్యాస్ బీన్ రీఫండెడ్ టు యువర్ అకౌంట్. నేను పేమెంట్ని కూడా చూపిస్తాను చూడండి. 349 రూపీస్ ఉండే, బట్ ఇక్కడ మనకు ఎంత కట్ అయింది, 345 కట్ అయింది. అంటే 4 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చినట్టే కదా. అంతేకాకుండా మళ్ళీ మనకు ఏదైతే ట్యాక్స్ ఉందో అది ఒక 3 రూపీస్, ఆ 3 రూపీస్ ఇవి 4 రూపీస్, అంటే నియర్ 8 రూపీస్ వరకు మనకు లాభం అనేది వచ్చింది రీఛార్జ్ పరంగా. థ్యాంక్ యూ టు ఆల్.